దిస్ ఇయర్ ఆల్సో రిజెంబల్స్ 150 ఇయర్స్ ఆఫ్ వందే మాతరం సాంగ్. ఈ సెషన్లో ఒక రెజల్యూషన్ అనేది పాస్ చేసుకున్నారు. అదేంటంటే పూర్ణ స్వరాజ్. దాన్ని మనం టోటల్ ఇండిపెండెన్స్ అని అంటాం. జనవరిలో లాస్ట్ సండే ఏదైతే వస్తుందో దాన్ని సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నారు. అదే జనవరి 26 అయింది. 1947 జనవరి 26 వరకు ఎవ్రీ ఇయర్ జనవరి 26న మనం ఇండిపెండెన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. లార్డ్ మౌంట్ బ్యాటన్ హూ ఈస్ లాస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా, ఆగస్ట్ 15th అనేది మనం చూస్ చేసుకున్న డేట్ కాదు కదా. సో మనకి ఎక్కడో కొంచెం వెలితి అనేది ఉంది. ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ డేకి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే ఫస్ట్ టైం 1876న బంకిం చంద్ర చటర్జీ ఈ సాంగ్ని కంపోజ్ చేశారు. ఈ సాంగ్ కంపోజ్ చేసి 150 ఇయర్స్ పూర్తి చేసుకునేది ఈ 2026. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ 77th రిపబ్లిక్ డే. ఈ 26 జనవరి 2026 చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దిస్ ఇయర్ ఆల్సో రిజెంబల్స్ 150 ఇయర్స్ ఆఫ్ వందే మాతరం సాంగ్. ఫస్ట్ టైం 1930లో ఎప్పుడైతే స్టార్ట్ చేసామో 26 జనవరి పూర్ణ స్వరాజ్గా ఇప్పటికీ ఆల్మోస్ట్ 100 ఇయర్స్ పాటు అవుతుంది. అండ్ కాబట్టి ఈ 26 జనవరి 2026 అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ వీడియోలో మనం అసలు 26 జనవరి ఎందుకు రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అన్న దాని యొక్క హిస్టరీ అండ్ దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటో తెలుసుకుందాం. ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ డేకి ఉన్న డిఫరెన్స్ ఏంటి, తర్వాత న్యూఢిల్లీలోని కర్తవ్య పాత్లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ అనేది ఏ విధంగా జరుగుతుందో తెలుసుకుందాం. ఈ రిపబ్లిక్ డేకి రాబోతున్న చీఫ్ గెస్ట్లు ఎవరో కూడా తెలుసుకుందాం. ఇటువంటి చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ కూడా ఈ రోజు మనం డిస్కస్ చేసుకుందాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హరికథ టైమ్స్. జనవరి 26ని ఎందుకు రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నామో తెలుసుకునేదానికంటే ముందు ఒక్కసారి మనం హిస్టరీకి వెళ్ళిపోదాం. 1885లో ఎప్పుడైతే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపించబడిందో ఎవ్రీ ఇయర్ ఒక యాన్యువల్ మీటింగ్ పెట్టుకుందాం అనేసి డిసైడ్ అయ్యారు. సో అలాగా 1929లో లాహోర్లో ఒక యాన్యువల్ సెషన్ జరిగింది, ప్రస్తుతం మన పాకిస్తాన్లో. ఈ సెషన్లో ఒక రెజల్యూషన్ అనేది పాస్ చేసుకున్నారు. అదేంటంటే పూర్ణ స్వరాజ్. దాన్ని మనం టోటల్ ఇండిపెండెన్స్ అని అంటాం. December 31, 1929 ఫస్ట్ టైం జవహర్లాల్ నెహ్రూ ట్రైకలర్ ఫ్లాగ్ ని హాయిస్ట్ చేశారు. ఏ రోజు ఇండిపెండెన్స్ డేని సెలబ్రేట్ చేసుకోవాలన్న దానిపైన ఒక రోజుని సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నారు. ఆ రోజు జనవరిలో లాస్ట్ సండే ఏదైతే వస్తుందో దాన్ని సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నారు. అదే జనవరి 26 అయింది. ఆ రోజున ఇండియా మొత్తం కూడా ఒక పబ్లిక్ మీటింగ్ లా జరిగి ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుందాం అని డిసైడ్ అయ్యారు. జనవరి 26, 1930 నుంచి నెక్స్ట్ 17 డేస్ అంటే 1947 జనవరి 26 వరకు ఎవ్రీ ఇయర్ జనవరి 26న మనం ఇండిపెండెన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. ఇప్పటి వరకు మనం 26 జనవరిని ఇండిపెండెన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. బట్ ఇప్పుడు 15th ఆగస్ట్ 1947ని ఇండిపెండెన్స్ డేగా డిక్లేర్ చేశారు. ఎవరు చేశారు? ఇది మన ఇండియన్స్ డిసైడ్ చేసుకునేది కాదు. లార్డ్ మౌంట్ బ్యాటన్ హూ ఈస్ లాస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా ఈ యొక్క డేట్ని చూస్ చేసుకున్నారు. 15th ఆగస్ట్ 1947 ఇండియాకి ఇండిపెండెన్స్ ఇస్తున్నాము అనేసి. ఎందుకు పర్టికులర్గా లార్డ్ మౌంట్ బ్యాటన్ 15th ఆగస్ట్నే చూస్ చేసుకున్నారంటే దీనికి ఒక రీజన్ ఉంది. ఆగస్ట్ 6, ఆగస్ట్ 9న జపాన్ మీద అటామిక్ బాంబింగ్ అనేది జరిగింది, హిరోషిమా, నాగసాకి. తర్వాత ఆగస్ట్ 15th జపాన్ మేము సరెండర్ అయిపోతున్నాం అనేసి అనౌన్స్ చేసింది. ఎప్పుడైతే అనౌన్స్ చేసిందో అక్కడికి World War II ఎండ్ అయిపోయింది. ఎప్పుడైతే ఎండ్ అయిపోయిందో దాన్ని 15th ఆగస్ట్ని ఎగ్జాక్ట్గా మన ఇండియా కూడా లార్డ్ మౌంట్ బ్యాటన్ పెట్టాడు. ఆగస్ట్ 15th అనేది మనం చూస్ చేసుకున్న డేట్ కాదు కదా. సో మనకి ఎక్కడో కొంచెం వెలితి అనేది ఉంది. అది 26 జనవరి 1950కి కంప్లీట్ అయిపోయింది. ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ డేకి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే ఇండిపెండెన్స్ డే రోజున బ్రిటిష్ నుంచి మనకి పొలిటికల్ ఫ్రీడమ్ అనేది వచ్చింది. అయితే రిపబ్లిక్ డే రోజున ఏంటి అంటే 1946 నుంచి 1949 26 నవంబర్ 1949 వరకు మనం కాన్స్టిట్యూషన్ని డెవలప్ చేసుకున్నాం, ఫ్రేమ్ చేసుకున్నాం. అండ్ 26 నవంబర్ 1949 మన కాన్స్టిట్యూషన్ని అడాప్ట్ చేసుకున్నాం. ఇండిపెండెన్స్ డే అనేది బ్రిటిషర్స్ నుంచి పొలిటికల్గా ఫ్రీడమ్ పొందాము. రిపబ్లిక్ డే అనేది ఏంటంటే ఆ ఫ్రీడమ్ని కాన్స్టిట్యూషనల్గా ఎలా యూస్ చేసుకోవాలో చెప్తుంది. ఇండిపెండెన్స్ డే రోజున ఫ్లాగ్ని కింద నుంచి పైకి తీసుకెళ్ళి అన్ఫోల్డ్ చేస్తారు. అదే రిపబ్లిక్ డే రోజున ఆల్రెడీ పైన ఉన్న ఫ్లాగ్ని అన్ఫోల్డ్ చేస్తారు. ఇండిపెండెన్స్ డే రోజున ఫ్లాగ్ని హోస్ట్ చేసేది వచ్చి ప్రైమ్ మినిస్టర్. రిపబ్లిక్ డే రోజున ఫ్లాగ్ని అన్ఫోల్డ్ చేసేది వచ్చి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ మీ అందరికీ ఒక చిన్న క్వశ్చన్, మన నేషనల్ ఫ్లాగ్ ట్రైకలర్ని ఫస్ట్ ఎప్పుడు హాయిస్ట్ చేశారు అండ్ ఎవరు ఈ యొక్క ట్రైకలర్ని డిజైన్ చేశారు? ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో చెప్పండి. దిస్ 2026 ఇయర్ ఆల్సో 150th యానివర్సరీ ఆఫ్ నేషనల్ సాంగ్ వందే మాతరం. ఫస్ట్ టైం 1876న బంకిం చంద్ర చటర్జీ ఈ సాంగ్ని కంపోజ్ చేశారు. తర్వాత 1882లో అతని యొక్క నవల్ ఆనందమఠ్లో పబ్లిష్ చేశారు. అండ్ ఈ సాంగ్ని 1896 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్లో ఫస్ట్ టైం రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ పాటని పాడారు. 1876లో కంపోజ్ చేశారు అండ్ ఇప్పుడు 2026 ఈ సాంగ్ కంపోజ్ చేసి 150 ఇయర్స్ పూర్తి చేసుకునేది ఈ 2026కి. ఈ రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలోని కర్తవ్య పాత్లో ఏ విధంగా జరుగుతుందో చూద్దాం ఒకసారి. ఢిల్లీలోని ఇండియా గేట్ నుంచి రాష్ట్రపతి భవన్కి మధ్య ఉన్న
రోడ్నే మనం ఏమంటామంటే ఇంతకుముందు రాజ్పథ్ అనేవాళ్ళం అండ్ ఇప్పుడు దాన్ని కర్తవ్య పాత్గా మార్చాం. అండ్ ఈ ఇండియా గేటు అండ్ రాష్ట్రపతి భవన్ మధ్యలోనే డిఫరెంట్ సెరమోనీస్ జరుగుతూ ఉంటాయి. అండ్ టిపికల్గా చూస్తే అరౌండ్ 9:30 అంతా ఈ రిపబ్లిక్ డే సెరమోనీస్ స్టార్ట్ అవుతాయి. సో ముందుగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వస్తారు, తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, తర్వాత సెంట్రల్ మినిస్టర్స్, స్టేట్ మినిస్టర్స్ అండ్ కాన్స్టిట్యూషనల్ బాడీస్, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్కి ఉన్న హెడ్స్ వీళ్ళందరూ వస్తారు. తర్వాత డిఫరెంట్ స్టేట్స్ నుంచి కల్చరల్ థీమ్స్తో ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క యూనిక్తో ఆ యొక్క పాత్ మీద నడుచుకుంటూ వస్తారు. అండ్ దాని తర్వాత ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ స్పెషల్ పారామిలిటరీ ఫోర్సెస్ వాళ్ళ యొక్క విన్యాసాలని అక్కడ ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ రిపబ్లిక్ డే రోజున ఈ కర్తవ్య పాత్లో డిఫరెంట్ వార్ ట్యాంక్స్, మిసైల్స్ చాలా ప్రదర్శిస్తూ ఉంటారు. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ యూరోపియన్ యూనియన్కి సంబంధించిన ఇద్దరు ప్రెసిడెంట్స్ని చీఫ్ గెస్ట్లుగా రిపబ్లిక్ డేకి ఇన్వైట్ చేశాం. ఒకరు ప్రెసిడెంట్ ఆఫ్ ది యూరోపియన్ కౌన్సిల్ ఆంటోనియో కోస్టా, ఇంకొకరు ప్రెసిడెంట్ ఆఫ్ ది యూరోపియన్ కమిషన్ ఉర్సులా వాన్ డెర్ లయన్. అండ్ ఈ సెరమనీలో చాలా రెజిమెంట్స్, చాలా బ్యాండ్ యూనిట్స్ అనేది పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఇందులో ఫస్ట్ టైం ఒక యూనిట్ పార్టిసిపేట్ చేయబోతుంది, అదే భైరవ్ లైట్ కమాండో బెటాలియన్. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఒక స్పెషల్ ఆపరేషన్ యూనిట్ని మనం రెడీ చేసాం, అదే అక్టోబర్ 2025. అదే ఈ భైరవ్ లైట్ కమాండో బెటాలియన్. ఈ రోజున ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే మొత్తం సిఆర్పిఎఫ్ మేల్ రెజిమెంట్ అంతా కూడా ఉమెన్ ఆఫీసర్ ఫ్రమ్ జమ్మూ అండ్ కాశ్మీర్ లీడ్ చేయబోతున్నారు. ఈ స్వతంత్రం అయితే మనకి ఊరికైనా రాలేదు. ఎంతోమంది త్యాగాలు, ఎంతోమంది కష్టాలు, ఎంతోమంది వాళ్ళ లైఫ్ని దారబోసిన తర్వాత మనకి ఈ యొక్క స్వతంత్రం అనేది, ఈ ఫ్రీడమ్ అనేది మనం పొందగలుగుతున్నాం. కాబట్టి మనం అందరము రైట్స్ గురించి ఆలోచిస్తాం, అదేవిధంగా మన డ్యూటీని కూడా మర్చిపోకూడదు. రైట్స్ ఎంతవరకు అవసరమో డ్యూటీస్ కూడా అదే విధంగా మనం ఫాలో అవ్వాలి యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా. ప్రతి ఒక్క సిటిజన్కి ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే, ఈ రిపబ్లిక్ డే రోజున మనం ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తూ ఉంటాము, ఫ్లాగ్స్ పట్టుకొని తిరుగుతూ ఉంటాము. ఎక్కడైనా సరే ఫ్లాగ్స్ కింద పడిపోయి ఉంటే దాన్ని తీసి మీరు ఇంటికన్నా తీసుకెళ్ళండి, లేదంటే దాన్ని తీసి అక్కడ నుంచి భద్రపరచండి, కానీ దానిపైన తొక్కుకుంటూ ఎక్కడ పడితే అక్కడ విసిరేసి మాత్రం ఉండకండి. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. అండ్ ఈ వీడియోలో మీరు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకున్నారని అనుకుంటున్నాను. అండ్ మా కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు హరికథ టైమ్స్. మరొక ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.